కర్కాటక రాశి వారు అంటే ఎవరు? వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? పునర్వసు నక్షత్రం 4వ పాదం సంబంధించిన వారు, అలాగే పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పదాల వారు. ఈ 9 నక్షత్ర పాదాల వారు చాంద్రమానాన్ని అనుసరించి కర్కాటక రాశి వారు అవుతారు. అలాగే కర్కాటక మాసంలో జన్మించిన వారందరూ సౌరమానాన్ని అనుసరించి కర్కాటక రాశి వారు. నామ నక్షత్రాలకు సంబంధించిన వారు కూడా కర్కాటక రాశిలో జన్మించిన వారందరికీ కర్కాటక రాశి వర్తిస్తుందమ్మా. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3గా చెప్పడం జరిగింది. వీళ్ళకి అనుకూలమైన గ్రహాలు ఏమిటి? వాటి వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? గురువు వీరికి ఈ సంవత్సరము పూర్తిగా 11వ భావంలో సంచరిస్తున్నాడమ్మా. అనగా ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు కర్కాటక రాశి వారికి 11వ భావం అయింది. అయితే మే 14 తర్వాత ఆయన దశమ భావంలోనికి వస్తాడు, వ్యయభావంలోనికి వస్తాడు, మిథున రాశిలోకి. ఆ కారణం చేత కొద్దిగా గురువు వీరికి ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. బట్ మే 14 వరకు గురువు వల్ల వీరు నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు, సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు, విద్యారంగంలో బాగా రాణిస్తారు, విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి, సమాజంలో మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి, పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు, నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, ఇలాంటి పిల్లల విషయాల్లో శుభకార్యాలు నిర్వర్తిస్తారు. ఇవన్నీ జరగడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా వీరికి భాగ్యభావంలో మీనంలో సంచరిస్తున్నాడు. అనగా అష్టమ శని దోషం నుంచి బయటపడతారు వీళ్ళు. ఉగాది పండుగ రోజు ముందు రోజు నుంచి కూడా భాగ్యంలో శని ఉంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో శని కూడా వీరికి అనుకూలంగా ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. కాకపోతే వీరికి పూర్తిగా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు ఎవరు అంటే గన రాహువు అని చెప్పుకోవచ్చు. ఈ రాహువు భాగ్యములోనూ అష్టమంలోనూ సంచరిస్తున్నాడు. ఇవి 2 స్థానాల్లో రాహు సంచారం అంత మంచిది కాదు. సో అలాగే కేతువు వీరికి మే 18 వరకు తృతీయ భావంలో ఉంటాడు. ఆ తర్వాత ఆయన ద్వితీయ భావంలోనికి వస్తాడు. సో కేతువు వరకు ఒక 40% సుఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి చంద్రుడు ఈ సంవత్సరం బాగా అనుకూలంగా సంచరిస్తున్నాడు, సుఫలితాలు ఎక్కువ రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే రవి బాగా వీరికి అనుకూలంగా సంచరిస్తున్నాడు. అధికారాలతో మంచి అవకాశాలు రావడం కానీ, అంటే ఉన్న పదవుల్లో నుంచి మరింతగా పెద్ద పదవులు పొందడం కానీ, రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు రావడం, అంటే గెలిచినటువంటి రాజకీయ నాయకులు మంత్రులుగా రాణించడం కానీ, లేకపోతే గెలవడం కానీ, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం భూములు కొనుగోలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏవైనా వాహనాలు కానీ, భూములు కానీ, వ్యవసాయ భూములు కానీ, లేకపోతే ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ కర్కాటక రాశి వారికి.